బ్రహ్మాండాన్ని ఆశ్చర్యానికి గురిచేసిన విశ్వంలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుందో తెలుసా? దేవాలయాల్లో అత్యంత ఆకర్షణీయమైన దేవాలయం ఏదంటే ఢిల్లీలో ఉన్న స్వామి నారాయణ దేవాలయం. ఈ దేవాలయం చాలా అందంగా ఉంటుంది. కేవలం దీని గురించి వింటేనే కాదు, అక్కడ ఉన్న వైభవాన్ని కళ్లతో చూసి ఆనందించాలి. దశావతారి నారాయణుడు రాజసింహాసనం మీద కూర్చుని ఈ సర్వ ప్రపంచాన్ని పరిపాలించినట్లుగా అనిపిస్తుంది. సుందరమూర్తి న్యూఢిల్లీలోని అక్షరధామంలో ఉంది. ఈ దేవాలయాన్ని వర్ణించటానికి అసాధ్యమన్నంతగా సుందరమైన ఆకర్షణ కట్టడాలున్నాయి. ఈ ప్రదేశానికి ఒక్కోసారి వెళ్లి చూస్తే జీవితంలో ఎప్పుడూ మరిచిపోనంత అసాధ్యమైన సుందరమైన అనుభవాలు మీ సొంతమవుతాయి. ఈ సుందరమైన మరియు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నారాయణుడి దేవాలయం యమునా నది తీరంలో నిర్మించబడింది. న్యూఢిల్లీలోని అక్షరధామంలో ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ దేవాలయం వాస్తు శిల్పకళలో విస్తీర్ణంలో ప్రపంచ ఖ్యాతిని చెందింది. ఈ అతిపెద్ద హిందూ దేవాలయం గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించింది. సుమారు 1000 ఎకరాల అద్వితీయమైన పరిసరాలు కలిగిన స్థలంలో నిర్మించబడింది. ఇది భారతదేశంలో ఏకైక అతిపెద్ద స్వామి నారాయణ దేవాలయం. నారాయణ దేవాలయాన్ని భగవాన్ స్వామి జ్ఞాపకార్థం స్థాపించారు. భగవాన్ స్వామి భవనం గర్భభాగంలో 11 అడుగుల ఎత్తులో బంగారు తాపడం చేసిన స్వామి నారాయణ్ పంచలోహ విగ్రహం దర్శనమిస్తుంది. ఈ స్వామి సింహాసనం మీద విరాజమానంగా దర్శనమిస్తారు. ఈ దేవాలయంలోని వాస్తు శిల్పాలు అత్యంత మనోహరంగా ఉంటుంది. 2005లో స్థాపించబడిన ఈ దేవాలయం వాస్తు శిల్పాలు గులాబీ రంగంలో మారులు గొలుపుతూ తెల్ల అమృతాన్ని పోలిన శిలలతో నిర్మించబడింది. రాత్రివేళ స్వర్గంలా కనిపిస్తుంది. ఈ దేవాలయంలో సుమారు 234 స్తంభాలు మరియు అందమైన 9 మంటపాలు ఉన్నాయి. 90 రమణీయమైన శిఖరాలు మరియు 20,000కు పైన శిలాకృతులు ఉన్నాయి. ఈ శిల్ప లోహాలతో తయారు చేసి నిర్మించబడింది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి పుష్కరిణి దేశంలోనే పెద్దదై ఉంది. సుమారు 2670 మెట్లు కలిగి ఉంది. ఇంకా ఈ దేవాలయంలో తామర పువ్వు ఆకారంలో ఉన్న యజ్ఞగుండ్ అనే జలాశయం ఉంది. దాని నడుమ రంగురంగులుగా ఉండి సంగీత స్వరాలు ప్రతిధ్వనించే నీటి ఊట ఆనందకారం. సంగీత స్వరాలు ప్రతిధ్వనించే జలాశయం చూడటం ఒక అపూర్వమైన సొగసు. ఈ పవిత్ర క్షేత్రంలో అందమైన మంటపాలు ఉన్నాయి. స్తంభాలపైన పెద్ద పెద్ద ఏనుగులు, పక్షులు మరియు కొన్ని ప్రాణులు వివిధ భంగిమలలో ఉన్న చెక్కడాలు అత్యంత మనోల్లాసంగా ఉంటుంది. ఇక్కడ సుమారు 500 మంది పరమహంసుల యొక్క విగ్రహాలున్నాయి. అమృత శిల అయిన 65 అడుగుల ఎత్తులో ఉన్న లీలా మండపం, భక్త మండపాలు ఉన్నాయి. యువతల వైపు అనేక హిందూ దేవతలైన సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైన దేవతలు మరియు గోపీకృష్ణుని రాసలీలల యొక్క శిల్పాలు సుమారు 180 అడుగులు ఎత్తులో ఉన్నాయి. అక్షరధామంలో నౌకా విహారం కూడా చేయొచ్చును. ఇక్కడ వస్తు ప్రదర్శనలు కూడా ఉన్నాయి. ద్వారాలు. ఈ మహోన్నత దేవాలయంలో 3 విశిష్టమైన ద్వారాలున్నాయి. అవి భక్తి ద్వారం మరియు మయూర ద్వారం, దశద్వారం కూడా ఉంది. ఈ అక్షరధామంలో 3 దిక్కులలో నారాయణ సరోవరం నిర్మించబడి ఉంది. అత్యంత పవిత్రమైన జలం ఇక్కడ ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ భోజనశాల చాలా శుభ్రమైన మరియు స్వాదిష్టమైన ఆహారాన్ని భక్తులకు సమకూరుస్తుంది. ఈ భోజనశాలను ప్రేమవతి భోజనశాల అని పిలుస్తారు. శ్రీ అక్షర పురుషోత్తమ స్వామి సంస్థానం అక్షరధామ దేవాలయంలో మహారాజ స్వామి భోజ సన్యాసి శ్రీ అక్షర పురుషోత్తమ స్వామి సంస్థానం నేతృత్వంలో ఈ ప్రపంచంలో పలు ప్రదేశాల్లో స్థాపించబడింది. ఈ దేవాలయం దర్శించుటకు ఉత్తమ సమయం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 6:30 వరకు ఉత్తమ సమయం. ప్రపంచంలో ఉండే వింతలు మరియు విచిత్రమైన ప్రదేశాలు, టూరిస్ట్ ప్లేసెస్ మరియు క్రీడా విశేషాల గురించి చూడండి తెలుగు టైం పాస్ టీవీ యూట్యూబ్ ఛానల్. మరిన్ని విశేషాల కొరకు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.